స్వామి హనుమ సీతమ్మ తల్లితో ఇలా అన్నారు. అమ్మ సీతమ్మ తల్లి, వానరసేన భల్లుకసేన అపారము. వారు ఇక్కడికి రావాలనని దృఢంగా విశ్వసించి ఉన్నారు. వారికి ఏది అసాధ్యము కాదు. వానరులు ఎక్కడికైనా వెళ్ళగల సమర్థులు. వానరులు ఆకాశంలో కానీ, నేల మీద కానీ, నీటిలో కానీ ప్రయాణం చేయగల సమర్థులు. వారు ఏ పని చేయడానికైనా వెనుకాడరు. వానరసేనలో నాకన్నా మేధావులు, పరాక్రమవంతులు ఎంతో మంది ఉన్నారు. నాకన్నా తక్కువ వాడు వానరసేనలో ఎవడూ లేడు. నేనే ఎగురుకుంటూ సముద్రమును దాటి వచ్చానంటే ఇంకా మిగిలిన వానరుల మాట చెప్పాలా అమ్మా? నీకు ఒక విషయం తెలుసా? ఇలా వెతకడం లాంటి చిన్న చిన్న పనులకు నాలాంటి చిన్న చిన్న వాళ్ళని పంపుతారు కానీ శ్రేష్టమైన వారిని పంపరు కదా. కాబట్టి నీవు విచారించకు. నీ శోకమును వదిలిపెట్టు. రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని లంకకు తీసుకొని వస్తాను. రామలక్ష్మణుడు వానరసేన సాయంతో లంకను నాశనం చేసి నిన్ను రక్షిస్తారు. రాముడు అయోధ్యకు తీసుకొని వెళ్తాడు. ఆ రావణుడి చావు చూడగలవు అని ధైర్యవచనుడు పలికాడు.